లక్ష్మి, నీ తమ్ముడికి ఎంత ధైర్యం ఉంటే పట్టపగలో నడి రోడ్లో ఒక అమ్మాయిని రేప్ చేయడానికి తరుగుతాడు. ఆశతో తరిమాడు, కామంతో తరిమాడు, ఆ అమ్మాయిని ఎలాగైనా అనుభవించాలన్న కోరికతో తరిమాడు. ఆంజనేయ భక్తునక్క తప్పు చేస్తానా? అమ్మాయిని చూస్తే జాలేసింది. ఒట్టి అమాయకురాల్లో ఉంది. వీడి వెంట పడుతుంటే బాబోయని పారిపోతుంది. ఆ సీన్ చూసి నా చేతులు రాలేదు, కాళ్ళు రాలేదు, నా బైక్ కూడా కదలలేదు. అలా స్టన్ అయిపోయాను. నువ్వెంతో మంచివాడు అనుకున్నాను. మాట్లాడకు. ఏంటి కొడతాడేంటి? ఆంజనేయ భక్తుడని చెప్పుకుంటూ కామంతో కళ్ళు మూసిపోయిన కామాంధుడా. కామాంధుడా? లక్ష్మి, నేనప్పుడు ఏం చెప్పాను చెప్పు లక్ష్మి, ఏం చెప్పాను? అమ్మని ఏం యాక్టింగ్? ఈ మొహానికి ఏ గుడ్డిదానో నడ్డిదానో చేసి పారేద్దామంటే విన్నావా? ఇట్రా కన్నా. బావగారు పిలుస్తున్నారు, వెళ్ళరా? రాకన్నా, నాకు ఓ కొడుకున్నాడు. బంగారం బంగారం రా. ఇంతవరకు ఏ అమ్మాయి వైపైనా కన్నెత్తి చూశాడా? పోనీ అలా చూశాడని ఎవరైనా చెప్పారా? ఇప్పుడు నేను చెప్తాను కదా. ఎవరైనా అలా చెప్తే నేను నమ్ముతానా? చెప్పిన వాడి ప్రాణాలతో వదులుతానా? తిరుగుబోతా. చాలా ఆపండి. ఊరికే మీ ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు. మా తమ్ముడు అలాంటి వాడు కాదు. మేము వాడిని అలా పెంచలేదు. వాడి గురించి నాకు బాగా తెలుసు. అక్క, ఏడవకురా తమ్ముడు. ఆయన కొడుకు ఆయనకి బంగారం అయితే నువ్వు నాకు వజ్రం రా. ధైర్యంగా ఉండు. ఓసిన పిచ్చి పెళ్ళాం, ఆ రెండు కళ్ళతో నేను చూసానే మన శక్తి హైట్ లో ఉన్న ఓ అమ్మాయిని తరవటం. తరివిందే వాడి కదయ్యా, వాడే. నా హైటా నాన్న? అవునరా. అయ్యయ్యా గలీజు మామయ్య, ఇక మీద తనతో చేరను నన్ను కూడా చెడగొడతాడు. ప్లేట్ పెరేస్తావరా? తర్వాత తరుగుతున్నప్పుడు ఏదో మాట అన్నాడే, ఏమన్నాడు? ఏ తప్పు చేయకుండానే అబండాలు వేసేస్తున్నాడే. కనిపెట్టేశా, దొరికింది. ఏయ్, నిన్ను అది చేయకుండా వదిలిపెట్టనే అని చెప్పాడు. అది అంటే ఏంటండి? అది అంటే యాక్చువల్ గా ఏంటంటే, దాని గురించి నలుగురిలో వివరంగా నేను చెప్పలేను, కానీ నాకు ఇప్పుడు నిజం తెలియాలి. ఏంటి? ఆ అమ్మాయి తలవట వరకేనా, లేక అది ఇది ఏదైనా? చెప్పరా చెప్పరా చెప్పరా. శక్తి, మిల్లెక్కులు అవి చూడాలి, త్వరగా అకౌంట్ బుక్ తీసురా. చూసావా, నీ ఆలోచన వేరు, మీ అయ్య ఆలోచన వేరు. ఏంటి మామయ్య ఏదేదో మాట్లాడతావు? ఆ అమ్మాయి అక్కడుంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో ఒక ఐడియా మామయ్య. ఐడియా లేవురా. ఎప్పుడు నేను వచ్చి కుటుంబంలో పడ్డానో అప్పుడే నా ఐడియాలన్నీ అవుట్. నువ్వే ఏదైనా చెప్పు. ఏంటి మా, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఏదో ఒకటి చెప్పు. ఇలా చెప్పి నన్ను తెలివి తక్కువ చేశారా? నా దగ్గర ఐడియాలు లేవురా. నువ్వే ఏదైనా ఐడియా ఒకటి చెప్పు, నేను ఓకే చేస్తా. ఐడియా వచ్చేసింది. చెప్పు. నీ దగ్గర ఎవరు చెప్తాడు? నేను స్ట్రైట్ గా చెప్తా. నానా, గడ్డి వాం దగ్గరికి వెళ్ళాం కదా, ఒళ్ళంతా దురదలు పెడుతున్నాయి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. ఇదేట్రా ఐడియా? అది గడ్డిలో దాక్కోడానికి నువ్వు స్నానం చేయడానికి ఏంట్రా సంబంధం? మావ స్నానం చేస్తానని చెప్పింది నేను, కానీ స్నానం చేయాల్సింది నువ్వు. నేనా? స్నానం చేయడానికి కూడా డూబ్రా? అవన్నీ నాకు తెలీదు. లోపలికి వెళ్ళి నేను స్నానం చేస్తున్నట్టు మేనేజ్ చేయి. నేను వెళ్ళి మంజు శక్తి, తొందరగా రారా. అదే పనిగా ఉండిపోకు. మీ నాన్నకి కాఫీ తాగిన వెంటనే లెట్రిన్, యూరిన్ అన్ని వస్తాయి. అప్పుడు వచ్చి తలుపు కొట్టాడంటే నేను కదా ఇరుక్కునేది. లక్ష్మి, కాఫీ పట్రా. పొద్దు నుంచి టాయిలెట్ కి వెళ్ళలేదు. మాట నోట్లోనే ఉంది, అప్పుడే అడిగేస్తున్నాడు కాఫీ. ఇప్పుడు నేను బాత్రూమ్కి వచ్చాడంటే నేను అయిపోతాను. అమ్మయ్యా, ఓరి నా బావా, ఇదేమైనా పబ్లిక్ టాయిలెటా? డబ్బులు వసూలు చేయడానికి కూర్చున్నట్టు ముందు కూర్చున్నావు. చెల్లియో చెల్లకు తమకు చేసిన ఎగ్గులు తొల్లి గతించే. పాడతావయ్యా, పాడతావు. నీకే ఎంకి పెళ్లి సుబ్బు సావుకు వచ్చిందని మా అక్క నీకిచ్చాక నేను కదా అయిపోయాను. ఏ శక్తి, ఏంట్రా స్నానం చేసి వస్తానని నీడ సౌండే లేదు? సౌండే కదా ఇస్తా. సౌండ్ వస్తే నమ్ముతారా? ఏంట్రా స్నానం చేస్తున్నావు? నీళ్ళని ఒంటి మీద పడకుండా నేల మీద పడుతున్నాయి. నోరు మూసుకొని కూర్చోబోయా, ఊరికే నచ్చపెట్టుకుంటారు. ఏ శక్తి, నీతో మ్యాటర్ మాట్లాడాలనుకుంటున్నా, రోజు మర్చిపోతున్నా.
ఆ? ఆ? ఏదో పరమరహస్యం అనుకుంటా. మా అక్కకు తెలియకుండా కూడా చాలా జరుగుతున్నాయి. ఆ వేస్ట్ ఫెలో ఉన్నాడే వాడేరా మీ మామయ్య, ఆ వాగుడికాయ్. వాడితో తిరగద్దు, తిరిగితే ఎందుకు పనికి రాకుండా పోతావు. మీ అమ్మని కాపురాన్ని తీసుకొస్తున్నప్పుడు సారా శీలతో పాటు వాడు వచ్చేసాడు. నేను ఎన్నోసార్లు తెగ తిట్టాను రా, కానీ వాడి రక్తంలో రోషం అన్నదే లేదు. ఆ, బావమరిదని మర్యాద కూడా లేకుండా ఎంత చీపుగా మాట్లాడుతున్నాడు చూడు. ఛ! ఇంటి నుంచి గంటేస్తే బాగుపడతాడు అనుకుంటే కదిలేటట్లేడురా. ఆ, అయ్యా ఓటి చెప్తున్నాను వినండి. అది అనుభవించి చెప్తున్నాను. ఏ కారణం చేతనైనా అక్కా చెల్లెల్ని ఇచ్చిన ఇంట్లో ఒక పూట తిండి కూడా తినకండి. మర్యాద ఉండదు, గౌరవం ఉండదు. రే ఎంతసేపు రా స్నానం చేసేది? రే శక్తి, మీ అమ్మకు తెలియకుండా మన ఇద్దరం కలిసి ఓ ప్లాన్ వేసి ఇదేం ప్లాను? మీ మావయ్యని ఇంటి నుంచి గెంటేద్దాం. ఆ, కుదరలేదనుకో అన్నంలో విషయం కలిపేద్దాం. విషమా? ఆ? ఆ? అరే మహా పాపాత్ములారా, ఎంత పెద్ద ప్లాను! ఇది తెలియకుండా ఇన్నాళ్ళు ఇంట్లో పడున్నానే. ఇక మీదటి ఈ మీసాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం.